ఈరోజు హెల్తీ టిప్తో రాలేదు కానీ స్టూడెంట్కి యూజ్ అయ్యే ఒక టిప్తో నేను ముందుకు వచ్చాను. అయితే చాలామంది ల్యాబ్స్లో ఏంటంటే మన ప్రొడక్ట్ ప్రిపేర్ చేసినప్పుడు ఫైబర్ టెస్ట్ అనేది, ఫ్యాట్ టెస్ట్ అనేది, మాయిశ్చర్ కంటెంట్, లేకపోతే యాంటీ ఆక్సిడెంట్స్ ఇలాంటివి టెస్ట్లు చేస్తూ ఉంటారు. అయితే నేను ఫేస్ చేసిన ప్రాబ్లం ఏంటంటే నాకు ఎలా చేయాలో తెలియక నేను యూట్యూబ్లో టైప్ చేసినప్పుడు నాకు తెలుగులో వీడియోస్ రాలేదు చూడడానికి. ఆ ప్రాబ్లమ్ని ఫేస్ చేయకూడదని నేను తెలుగులో వీడియో తీసి పెడుతున్నాను. ఫస్ట్ నేనైతే ఫైబర్ టెస్ట్ ఎలా చేయాలో ప్రాసెస్ అంతా చూపిస్తాను. అలాగే నేను పక్కన కూడా ఏమేమి ఎక్విప్మెంట్స్ వాడతారో కూడా చూపిస్తాను. అయితే ఒకసారి వచ్చండి ఫైబర్ టెస్ట్ ఎలా చేయాలో చూస్తాను ప్రాసెస్. అయితే ఫైబర్ టెస్ట్లో ఏమేమి చేయాలంటే మనం క్యూట్ ఫైబర్ ఒకటి ఆల్కనీ డైజెషన్ అనేది చేయాలి. ఫస్ట్ శాంపిల్ అనేది ఇలా శాంపిల్ ఉండిద్ది. మనం క్యాండీ కానీ మనం ప్రిపేర్ చేసినప్పుడు ఫస్ట్ మనం పౌడర్ చేసుకోవాలి. పౌడర్ చేసుకున్న తర్వాత 2 grams వెయిట్ చెక్ చేసుకోవాలి. మన శాంపిల్ అనేది 2 grams అనేది వెయిట్ ఉండాలి. తర్వాత ప్రొసీజర్ ఏంటంటే యాసిడ్ డైజెషన్ చేయాలి. ఫస్ట్ మనం ఏంటంటే 1.75 ml ఆఫ్ H2SO4 సొల్యూషన్ తీసుకున్న తర్వాత 240.26 ml ఆఫ్ డిస్టిల్ వాటర్ తీసుకోవాలి. డిస్టిల్ వాటర్ ఎందుకు తీసుకోవాలంటే నార్మల్ వాటర్ అంత ప్యూరిఫైగా ఉండవు కాబట్టి డిస్టిల్ వాటర్ తీసుకోవాలి. తర్వాత ఏంటంటే ఈ రెండు వాటర్ని ఈ సొల్యూషన్ని మిక్స్ చేసినప్పుడు మనకు ఒక సొల్యూషన్ అనేది వచ్చింది. దాన్ని మనం మళ్ళీ మెజర్ సిలిండర్తో మనం 200 ml ఆఫ్ సొల్యూషన్ తీసుకోవాలి. తీసుకున్న తర్వాత శాంపిల్ని 30 minutes అనేది ఇది మనం తీసుకున్న శాంపిల్ పౌడర్ ఉంటుంది కదా, ఇది ఆ డిస్టిల్ వాటర్లో మిక్స్ చేసి 30 minutes అనేది బాయిల్ చేయాలి. బాయిల్ చేశాక మళ్ళీ మనం 30 minutes తర్వాత తీసేశాక మస్కులర్ క్లాత్తో మనం వడకట్టుకోవాలి. వడకట్టుకున్న తర్వాత మళ్ళీ ఒక 30 minutes ఆగి వాటర్ అనేది ఒక 30 minutes బాయిల్ చేయాలి. నార్మల్ వాటరు 200 ml ఆఫ్ వాటర్ తీసుకొని బాయిల్ చేసుకోవాలి. బాయిల్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఆల్కలిక్ డైజెషన్ దగ్గరికి రావాలి. బాయిల్ చేసుకొని ఫస్ట్ మనం ఇదంతా వడకట్టేసుకున్న తర్వాత మళ్ళీ ఇంకో స్టెప్కి వచ్చేసాం. ఇప్పుడు ఆల్కలిక్ డైజెషన్కి వచ్చాం. ఇప్పుడు ఏంటంటే 3.125 grams ఆఫ్ NaOH తీసుకోవాలి. NaOH తీసుకొని 250 ml ఆఫ్ డిస్టిల్ వాటర్ తీసుకోవాలి ఈ ప్రాసెస్లో. అయితే ఈ రెండు సొల్యూషన్స్ని మిక్స్ చేశాక మనకు ఒక సొల్యూషన్ వచ్చింది. ఆ సొల్యూషన్ని 200 ml తీసుకోవాలి. తీసుకున్న తర్వాత మళ్ళీ ఆ శాంపిల్లో మనం ఏంటంటే మళ్ళీ ఈ శాంపిల్ తీసుకున్న సొల్యూషన్లోకి మళ్ళీ ఒక 30 minutes అనేది బాయిల్ చేసుకోవాలి. బాయిల్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒక 30 minutes, ఇప్పుడు 30 minutes ఆగాక మళ్ళీ హాట్ వాటర్తో మనం అది మనకు వచ్చిన శాంపిల్ని మళ్ళీ మస్కులర్ క్లాత్లో మనము వడకట్టుకోవాలి. వడకట్టుకున్న తర్వాత మనం ఏం చేయాలంటే మళ్ళీ మన శాంపిల్ ఉండేది కదా, మన శాంపిల్ని మనం ఫస్ట్ ఏంటంటే ఒక పెట్రీ డిష్ ఇలాగే తీసుకొని దీంట్లో మనము డ్రై చేయాలి. డ్రైవర్లో డ్రై చేసి ఒక 30 minutes డ్రై చేశాక క్రూసిఫర్ అనే బౌల్ ఇలా ఉండిద్ది, రౌండ్గా ఉండిద్ది. దాంట్లోకి మనం డ్రై చేసుకునే శాంపిల్ తీసుకోవాలి. తీసుకున్న తర్వాత మనం ఏంటంటే మఫ్లర్లో పెట్టాలి. మఫ్లర్లో పెడితే మనకు ఒక పౌడర్ అనేది ఫామ్ అయింది. ఒక 30 minutes అలాగా ఫామ్ అయిన తర్వాత మఫ్లర్లో కూడా మనం ఇంత డిగ్రీస్ తీసుకోవాలి. 550 Celsiusలో తీసుకోవాలి. తీసుకున్న తర్వాత పౌడర్ ఫామ్ అయితే ఆ పౌడర్ని మనము ఒక వెయిట్ చెక్ చేసుకోవాలి. ఒక పేపర్ తీసుకొని పేపర్ వెయిట్ చెక్ చేసుకున్న తర్వాత మన శాంపిల్ అనేది పౌడర్ అనేది వెయిట్ చెక్ చేసుకోవాలి. అప్పుడు మనకు ఫైబర్ అనేది ఎంత ఉంది క్వాంటిటీ అనేది మనకు తెలిసింది. ఇదే ఫైబర్ టెస్ట్ అండి. మీకు ఇంకా ఈజీగా అర్థం కావాలి కాబట్టి నేను ప్రొసీజర్ అంతా డిస్క్రిప్షన్లో పెడతాను, మీకు యూజ్ అయ్యింది. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు. థ్యాంక్ యూ.